మెడికల్ నెగ్లిజెన్స్. అసలు మెడికల్ నెగ్లిజెన్స్ అంటే ఏమిటి? నమస్కారం. ఏపీ కన్జ్యూమర్ రైట్స్ న్యూస్ ఛానల్కి అందరికీ స్వాగతం. మనం చర్చించబోయే అంశం మెడికల్ నెగ్లిజెన్స్. అసలు మెడికల్ నెగ్లిజెన్స్ అంటే ఏమిటి? అసలు హాస్పిటల్లో డాక్టర్ల తాలూకు నిర్లక్ష్యాన్ని ఏ విధంగా మనం ట్రీట్ చేస్తాము? హాస్పిటల్లో ఒక డాక్టర్ నిర్లక్ష్యం వేస్తే ఏం జరుగుతుంది? మనం అప్పుడప్పుడు పేపర్లో చూస్తూ ఉంటాం, వీరి పొట్టలో కత్తుండిపోయింది, మళ్ళీ కడుపు నొప్పి వస్తే హాస్పిటల్కి తీసుకెళ్తే ఆపరేషన్ చేశారని, లేదంటే ఒకవైపు ఆపరేషన్ చేయాల్సింది ఇంకోవైపు ఆపరేషన్ చేశారనో, లేదనుకుంటే ఎవరి తాలూకా కన్సెంట్ తీసుకోకుండా ఆపరేషన్ చేశారనో అప్పుడప్పుడు మనం పేపర్లో చదువుతుంటాం, అయ్యో పాపం అంటాం. కానీ ఎవరు కూడా దీని మీద స్పందన చాలా తక్కువగా ఉంటుంది. అసలు మెడికల్ నెగ్లిజెన్సీని మన దేశంలో చాలా తక్కువ మంది మాత్రమే కంప్లైంట్ చేస్తున్నారు. కానీ మిగతా దేశాల్లో మాత్రం మెడికల్ నెగ్లిజెన్సీ మీద చాలా ఎక్కువ కంప్లైంట్లు ఉంటాయి. భారతదేశంలో మాత్రం మెడికల్ నెగ్లిజెన్సీ మీద చాలా తక్కువ మంది మాత్రమే కంప్లైంట్ చేస్తున్నారు. అసలు మెడికల్ నెగ్లిజెన్సీ అంటే ఏమిటి? అంటే ఇది ఏ విధంగా ఉంటుంది అంటే ఇంప్రాపర్ మెడికేషన్ ఇచ్చినా సరే మెడికల్ నెగ్లిజెన్స్ లెక్కే. చాలామంది మెడికల్ నెగ్లిజెన్స్ అంటే కేవలం ఆపరేషన్ తప్పుగా చేస్తే మాత్రమే మెడికల్ నెగ్లిజెన్స్ అనుకుంటారు. లేదనుకుంటే ఒక పేషెంట్ చనిపోయినా లేకపోతే పేషెంట్కి ఏదో జరిగినా అప్పుడు వచ్చే పరిణామాల మెడికల్ నెగ్లిజెన్స్ అనుకుంటారు. కానీ ఒక రాంగ్ మెడికేషన్ చేసినా, వైద్యానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయకపోయినా, క్వాలిఫైడ్ డాక్టర్ చేయాల్సింది చేయకపోయినా సరే దాన్ని రాంగ్ మెడికేషన్ అంటే మెడికల్ నెగ్లిజెన్స్ కింద వస్తుంది. దీని మీద మనం క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేయొచ్చు, పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. రైట్ టు హెల్త్ అనేది ఆర్టికల్ 21 ప్రకారం భారత రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కులో అది ఒకటి. అంటే జీవించే హక్కులోకి మనం ఆరోగ్యంగా జీవించే హక్కు కూడా మనకు ఉంది. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే హక్కు కూడా మనకు ఉంది. కాబట్టి ఈ హక్కును మనకి ప్రభుత్వం వారు పరిపూర్ణంగా హక్కును కల్పించారు, రక్షణ కల్పించారు. అలాగే మెడికల్ నెగ్లిజెన్స్ని మాత్రం మన దేశంలో చాలామంది ఎక్కువగా చాలా సీరియస్ అయితే మాత్రమే దాని పరిగణలో తీసుకుంటారు. కానీ అలా కాకుండా మెడికల్ నెగ్లిజెన్స్ మీద మాత్రం ఒక బ్రహ్మాస్త్రంలా, అంటే కార్పొరేట్ హాస్పిటల్ని సైతం దడపుట్టించే విధంగా నేషనల్ అక్రిడేషన్ బోర్డు ఫర్ హాస్పిటల్ అండ్ హెల్త్ ప్రొవైడర్స్ అనే సంస్థ ద్వారా, అంటే అది అన్ని కార్పొరేట్ హాస్పిటల్ తన ఆధీనంలో ఉంచుకుంటుంది. అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఈ సంస్థ లైసెన్సులు జారీ చేస్తుంది. కాబట్టి ఈ సంస్థకి మాత్రం మనం కంప్లైంట్ చేస్తే వెంటనే వారి మీద ఒక రకమైన చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అసలు రాంగ్ మెడికేషన్ ఇవ్వడం కూడా మెడికల్ నెగ్లిజెన్స్లోకి వస్తుంది. ఈ రాంగ్ మెడికేషన్ ఇచ్చినా, మెడికల్ నెగ్లిజెన్స్ ఇచ్చినా సరే ఐపీసీ సెక్షన్ 304A, సెక్షన్ 337, సెక్షన్ 338 కింద మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు, లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్కి మనం కంప్లైంట్ చేయొచ్చు, లేదా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెడికల్ కౌన్సిల్ యాక్ట్ 1956 ప్రకారం మెడికల్ కౌన్సిల్ యాక్ట్ కూడా మనం కంప్లైంట్ చేస్తే మాత్రం వెంటనే వారి మీద చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ఇటువంటి విషయాన్ని చక్కగా ప్రతి ఒక్కరు కూడా దీని మీద యాక్షన్ తీసుకొని చేసుకుంటే మాత్రం మంచి రిజల్ట్ వస్తుందని మన ఏపీ కన్జ్యూమర్ రైట్ ఫ్యాక్షన్కి తెలియజేస్తున్నాం. దీని మీద అవగాహన కల్పించుకోవాలని కోరుతున్నాం.